బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళ యొక్క మనస్సు ఎంత సున్నితంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది, వచ్చేటువంటి దాన్ని ఎంత పరవశంతో మనం అనుభవిస్తామనడానికి ఈరోజు ఒక నిదర్శనం. శ్రావణ మాసమట, తొలి రోజు గురువారం వచ్చిందట. బాబా, నా కోసమే గురువారం తీసుకొచ్చావా శ్రావణ మాసాన్ని? ఈ శ్రావణ మాసం అంతా కూడా నీ ధ్యాసలో ఉంటాను, నా కోసమేనా గురువారం శ్రావణ మాసం వచ్చింది అనేటువంటి పరవశంలో ఉండిపోయేటువంటి భక్తులు ఎవరయ్యా అంటే ఒక్క సాయిబాబాను ఆశ్రయించినటువంటి వారే. అందుకని ఈ శ్రావణ మాసం అంతా కూడా సదా నింబ వృక్షస్య మూలాదివాస సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఈ స్మరణలో మనం ఉంటే మనకి శ్రావణ మాసం అంతా కూడా గొప్ప అనుభూతి కలుగుతుంది. వేప చెట్టు యొక్క చేదును పోగొట్టడానికి వారు షిరిడీలో గురుస్థాన్ వద్ద ఉన్నటువంటి వేప చెట్టు కింద వారు నివసించి ఆ వేప చెట్టు యొక్క చేదును పోగొట్టారు. మరి అటువంటి శ్రీ సాయిబాబాను మన హృదయంలో కొలువు చేసుకుంటే మనలో ఉన్నటువంటి చేదును పోగొట్టకుండా ఉంటాడా? మనలో ఉన్నటువంటి అవలక్షణాలను తొలగించకుండా ఉంటాడా? ఈరోజు మనందరికీ ఇది ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం. ఆయన మన హృదయంలో నివసించి ఉండకపోతే మన అడుగులు గురువారం పూట బాబా మందిరం వైపు పడతాయా? ఆయన మన హృదయంలో నివసించి ఉండకపోతే ఆయన అద్భుతమైనటువంటి కీర్తన ఈరోజు మనం పాడుకునేటువంటి వాళ్ళమా? ఆయనకు మనం హారతి పట్టేటువంటి వాళ్ళమా? మన నయనాలు ఆయన వైపు మరలేటువంటివా? అందువల్ల మనందరం కూడా ఈరోజు గొప్ప అదృష్టవంతులం అని చెప్పి తెలుసుకోవడానికి మన హృదయంలో శ్రీ సాయి భగవానులు ఉండి ఎప్పుడూ కూడా నిరంతరం వారి యొక్క ధ్యాసలో మనల్ని ఉంచుతున్నారు. ఇంతకు మించినటువంటి సౌభాగ్యం మరొకటి ఉండదు. మనకు ప్రతి పండుగ కూడా మనం ఆనందించినట్టుగా, ప్రతి మాసం కూడా మనకు పవిత్రమైనటువంటి మాసమే. ఒక్క శ్రావణ మాసమే కాదు, ప్రతి మాసంలో కూడా మనం ఆనందంతో ఎప్పుడూ కూడా దైవంతో గురువుతో కలిసి ఉండేటువంటి ఒక అదృష్టము ఒక్క గురువును ఆశ్రయించినటువంటి వాళ్ళకి మాత్రమే లభిస్తుంది. బాబా మన జీవితాల్లోకి ప్రవేశించిన తర్వాత ఎంత సంస్కరణ జరిగిందనేటువంటిది మనకు మాత్రమే తెలుస్తుంది. అది మనము ఆ విషయాన్ని పక్కవారికి చెప్తే అది ఒక హాస్యాస్పదంగా ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరి అనుభవం కూడా చాలా గొప్పది. ఈరోజు శ్రావణ మాసంలో ఎవరమైతే గురు కథాశ్రవణంలో ఉంటామో వారికి అత్యద్భుతమైనటువంటి ఫలితం దక్కుతుంది. శ్రీ సాయిబాబా వారి జీవిత చరిత్ర మనకు ఊరికనే అందించలేదు. మనము ఏదైనా ఒక వస్తువు కొనే ముందు మనం ఏం చేస్తాము? ఆ వస్తువు అది మందైనా లేకపోతే మిషన్ అయినా అది ఏ విధంగా పనిచేస్తుంది అని చెప్పి రకరకాలుగా శోధించి అందులో ఏది మేలువైందో, ఏది సరైందో, ఏది బాగా మనకు ఉపయోగపడుతుందో దాన్ని మనము కొనుగోలు చేస్తాం. అదేవిధంగా శ్రీ సాయి సచ్చరితలో ఒక 3వ అధ్యాయం ఉంటుంది. ఆ 3వ అధ్యాయంలో బాబా చెప్తారన్నమాట, సచ్చరిత నువ్వు ఆశ్రయిస్తే, గురు కథాశ్రవణాన్ని నువ్వు వింటే నీకు వచ్చేటువంటి ప్రయోజనాలు ఏమిటి? వాటన్నింటినీ కూడా చాలా సువిశాలంగా బాబా వివరిస్తారు. బాబా యొక్క చతురత, చాతుర్యం ఎంత గొప్పదంటే ఆయనను చాలా మూఢంగా ఏదో గుడ్డిగా విశ్వసించమని చెప్పడు. ఆయన మన జీవితాల్లోకి వస్తే ఆయనను మన జీవితంలో ఒదిగించుకుంటే ఈ రెండిట్లో ఏది జరిగినా మనకు జరిగేటువంటి మేలును బాబా 3వ అధ్యాయంలో తెలియజేస్తారు. 3వ అధ్యాయంలో మీరు గురు కథాశ్రవణంలో ఉంటే మీకు నేను ఏమి ఇవ్వగలుగుతాను, ఏమిస్తాను, మిమ్మల్ని ఏ విధంగా ఆనందపరుస్తాను అనేటువంటి హామీ అక్కడ ఉంటుంది. హామీ అనగానే మనందరికీ రకరకాలైనటువంటి గుర్తొస్తూ ఉంటాయి. హామీలు రాజకీయ నాయకులు ఇస్తారు, హామీలు మనకు అమ్మేటువంటి ప్రోడక్టు వాడు ఇస్తాడు, తల్లిదండ్రులు కూడా మనకు హామీ ఇస్తారు. రాజకీయ నాయకులు ఇచ్చేటువంటి హామీల్లో 1% కూడా అవి అమలు కావు. ఈవెన్ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి హామీల్లో కూడా స్వార్థం ఉంటుంది తెలుసా? కానీ బాబా ఇచ్చినటువంటి హామీలో స్వార్థం లేదు. ఎందుకు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి హామీల్లో స్వార్థం ఉంటుంది? ఏమవసరం? ఓ పిల్లవాడు 10వ తరగతి చదువుతూ ఉంటాడు. అరే, నీకు 10వ తరగతిలో గనక నువ్వు మంచి మార్కులు తెచ్చుకుంటే నీకు గేర్ సైకిల్ కొనిస్తానంటాడు.
ఎందుకు? స్వార్థం. వాడు కనుక 10వ తరగతిలో పక్కింటోని కంటే తక్కువ మార్కులు వస్తే తన పరువు పోతుంది. స్వార్థం ఇక్కడ. కానీ బాబాకు అలాంటి స్వార్థాలు ఉండవు. వారు ఏ హామీ అయితే ఇచ్చారో అది 100% మన జీవితంలో ఇంత పర్ఫెక్ట్ హామీ ఎవరు ఇవ్వరు, ఒక శ్రీ సాయిబాబా తప్ప. అందుకనే ఆయన ఇచ్చినటువంటి ప్రతి హామీ కూడా ఈరోజు మనము అనుభవిస్తున్నాం కాబట్టి ఆయనను వదలకుండా ఉంటున్నాం. ఇప్పుడు తండ్రి కనుక గేర్ సైకిల్ కొనిస్తా అని చెప్పి, అరే డబ్బులు లేవరానైనా మామూలు సైకిల్ కొనిస్తా అంటే వాడు ఇంటర్మీడియట్లో మాట వింటాడా? వినడు. కానీ బాబా కొన్ని విషయాల్లో మనకు చెప్తూ ఉంటాడు, తల్లి నీకు ఇప్పుడు ఈ అర్హత లేదు, కొద్ది రోజులు వేచి చూడు అని అంటే, పో బాబా నీతోటే నాకు పని లేదు, నువ్వు కాకపోతే ఇంకోళ్ళు లేరా అని చెప్పి వెళ్ళిపోతామా? వెళ్ళిపోలేము. అటువంటి గొప్ప అనుబంధాన్ని బాబా మనతో ముడివేసుకున్నారు. ఏ విధంగా ముడివేసుకున్నారు? ఆయనకు అభిషేకం చేస్తే అనుబంధం వచ్చిందా మనకు? ఆయనకు పూలమాల వేస్తే వచ్చిందా? కాదు కదా. ఆయన యొక్క గురు కథాశ్రవణంలో వారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాటలను మనం వినడం ద్వారా, వాటిని మనస్సుకు ఎక్కించుకోవడం ద్వారా మనకంత అద్భుతమైనటువంటి అనుభూతి కలిగింది. బాబా ఒక మాట చెప్తారు 3వ అధ్యాయంలో, ఎవరైతే భక్తి శ్రద్ధ ప్రేమలతో నన్నే స్మరిస్తారో వారి కోరికలన్నీ తీరుస్తాను. దీనికి కదా మనం పడిపోయింది. ఎవరైతే భక్తి శ్రద్ధ ప్రేమలతో నానామాన్ని స్మరిస్తారో వారి కోరికలన్నీ తీరుస్తాను. అసలు భగవంతుడి దగ్గరికి వచ్చింది, భగవంతుడి దగ్గరికి కాదు, అసలు మానవుడు భూమిపైకి వచ్చిందే కోరికల కోసం. నీ ప్రాథమికమైనటువంటి లక్ష్యం ఏదైతే ఉందో, నువ్వు ఏది సాధించుకోవాలనుకుంటున్నావో భగవంతుని దగ్గర, దాన్ని అత్యంత సునాయాసంగా నీకు ఇచ్చేస్తా అన్నారు. మనం మామూలుగా మన కోరిక తీరాలంటే చాలా అష్టకష్టాలు పడుతూ ఉంటాం. భగవంతుడు అష్టకష్టాలు పెట్టడు. మనమే మన శరీరాన్ని చాలా సందర్భాల్లో అష్టకష్టాలు పెట్టుకుంటూ ఉంటాం. చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. ఈ మధ్యలో అరుణాచలంలో రకరకాల చోట గిరి ప్రదక్షిణ జరిగే చోట కొంతమంది ఆడవాళ్ళని చూస్తూ ఉన్నాను, మగవాళ్ళు కూడా. అరే మొత్తం కూడా పరిక్రమణ చుట్టూ కూడా దొర్లుతూ ప్రదక్షిణ చేస్తున్నారు. భగవంతుడు నీ శరీరాన్ని కష్టపెట్టుకోమని చెప్పలేదు. భగవంతుడు చాలా సునాయాసమైనటువంటి మార్గాన్ని చెప్పాడు. అదేవిధంగా సద్గురు శ్రీ సాయిబాబా మార్గంలో అంతకంటే అత్యంత సులువైనటువంటిది ఏం చెప్పాడు? నీ కోరిక తీరుస్తాను, కానీ నువ్వు చేయాల్సినటువంటి పని ఒక్కటే, శ్రద్ధతో ప్రేమతో నా నామాన్ని స్మరించు. ఇది కష్టమైనటువంటి పనా? పొర్లు దండాలు పెట్టేదానికంటే ఇది కష్టమైనటువంటిదా? మరి ఇంత అత్యంత సులువైనటువంటి దాన్ని వదిలేసి పొర్లు దండాలు ఎందుకు పెడుతున్నాం మనం? అదేవిధంగా రకరకాలైనటువంటి కష్టాలను మనమే పెట్టుకుంటాం, ఉపవాసాలు ఉంటాం. బాబా కోరిక తీర్చేదాకా అన్నం తినను, అది శరీర ధర్మానికి విరుద్ధం కదా. భగవంతుడి ధర్మం ఎలా ఉంటుందో భగవంతుడు సృష్టించినటువంటి శరీరానికి కూడా ఒక ధర్మం ఉంటుంది. అందుకనే బాబా చెప్తాడు, ఉపవాస తపవాసాలు అవసరం లేదు, నీ శరీరాన్ని నువ్వు కష్టపెట్టుకోకు, కేవలం నా నామంలో ఉండు, నా నామాన్ని స్మరించుకో, ఎప్పుడూ నన్ను గుర్తుపెట్టుకో, కష్టంలో గుర్తుపెట్టుకో, సుఖంలో గుర్తుపెట్టుకో, నన్నొక్కరిని గుర్తుపెట్టుకుంటే చాలు, నీ యొక్క యోగక్షేమాలన్నీ నేను చూస్తాను. ఇంతకంటే గొప్ప హామీ ఇవ్వగలిగినటువంటి వారు ఎవరుంటారు జీవితంలో? బాబా మనకిచ్చినటువంటి మొదటి మాట, ప్రేమతో ఆయన నామాన్ని మనం స్మరిస్తూ ఉంటాం కదా. స్మరించినప్పుడు కోరికలు తీరినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఉండరు. అత్యాశకు పోయినటువంటి వాళ్ళ కోరికలు తప్ప నిజమైనటువంటి జెన్యూన్గా ఉన్నటువంటి కోరికను తీర్చకుండా ఉండేటువంటి సద్గురు దైవం శ్రీ సాయిబాబా కాదు. జెన్యూన్ కోరిక నీకు అర్హత ఉంటే ఖచ్చితంగా ఆయన అనుగ్రహిస్తారు. అదేవిధంగా అర్హత లేని దానికోసము మనము ఎందుకు భగవంతుడిని అడగాలి? భగవంతుడికి మనకు ఏది ఇస్తే శ్రేయస్కరమో భగవంతుడికి తెలుసు. బాబా మనల్ని మెల్లమెల్లగా ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తాడు. బాబా దగ్గరకు వచ్చినటువంటి తొలినాళ్లలో బిడ్డకు సంతానం కావాలన్నా, కోరినటువంటి వాళ్ళకి సంతానం కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా ఖచ్చితంగా అనుగ్రహిస్తారు. చాలామంది తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, బాబాకు మేము మొక్కుకున్న తర్వాత మా బిడ్డకు వీసా వచ్చింది, లేకపోతే మా కొడుకు బిడ్డ కలిగింది, ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా. ఇవన్నీ అయిన తర్వాత వాట్ నెక్స్ట్? 3వ అధ్యాయంలోనే చెప్తారు, ఎవరైతే నా కథా సంకీర్తనలు చేస్తారో అటువంటి వారిని నేను నలువైపులా కాపాడుతాను. జీవితంలో ఒడిదొడుకులు అనేటువంటివి మనకు చెప్పి వచ్చేటువంటివి కాదు. ఇటువంటి ఒడిదొడుకులన్నింటి నుంచి కూడా నేను కాపాడుతాను అని అంటున్నాడు.
ఎవరిని కాపాడుతాడు? ఫస్ట్ ఏమో నామస్మరణ చేస్తే కోరిక తీరుస్తాడట. తర్వాత ఒక మెట్టు పైకెక్కిచ్చి ఎవరైతే నా కథను శ్రవణం చేస్తారో, నా కథను కీర్తన చేస్తారో, నా కథను మననం చేసుకుంటారో అటువంటి వారిని నలువైపులా కాపాడుతాను అని అంటారు. అంటే నువ్వు ముందుకు పడిపోయినా, పక్కకు పడిపోయినా, ఇటు పక్క పడిపోయినా, వెనకకు పడిపోయినా నీ నలువైపులా నేనే ఉంటాను అనేటువంటి స్థిరమైనటువంటి భావనలోకి మీరు వస్తారు అని అంటారు. ఎస్, ఇది నిజం. ఎందుకంటే శ్రీ సాయి సచ్చరిత ఎవరైతే పారాయణ చేస్తారో, ఎవరైతే దాన్ని శ్రవణం చేస్తారో, ఎవరైతే సత్సంగాన్ని ఆశ్రయిస్తారో అటువంటి వారికి బలమైనటువంటి విశ్వాసం కలుగుతుంది. ఈ జీవితాంతం కూడా నేను పడిపోకుండా, ఒడిదొడుకులు వస్తాయి, ముందుకు సోలిగి పడిపోబోతాం, కానీ చెయ్యి పెట్టి భగవంతుడు మనల్ని ఆపుతాడు. బాబా అనేక సందర్భాల్లో మనందరినీ కూడా పడిపోయేటువంటి స్థితిలో ఆపి చెయ్యి పెట్టి ఆపుతారు. ఆ విధంగా ఎవరమైతే గురు కథాశ్రవణంలో ఉంటామో అటువంటి వారిని నలువైపులా బాబా రక్షిస్తాడు. ఇది అనేక మంది భక్తులకు అనుభవం. అనేక ప్రమాదాల నుంచి అత్యంత సులువుగా మనం ఏ విధంగా బయటపడ్డాం. అదేవిధంగా బాబా చెప్పినటువంటి ఇంకొక అద్భుతమైనటువంటి మాట, నా భక్తుణ్ణి మృత్యుముఖం నుంచి లాగుతాను. ఎంతమంది మృత్యువు యొక్క నోటి వరకు వెళ్ళి బయటికి వచ్చినటువంటి వాళ్ళు, సాయిబాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. నాకు తెలిసినటువంటి వాళ్ళు అనేక సందర్భాల్లో ఇక ఈరోజు చివరి రోజు అనుకున్నటువంటి వారు. ఒక ఆయన చెప్పాడు, బాబా నేను ఈ ప్రమాదంలో చిక్కుకున్నాను, ఇందులోంచి బయటపడడం అసాధ్యమైనటువంటి విషయం. రైలు ప్రమాదం, భోగీలన్నీ క్రష్ అయిపోయాయి. ఆ సమయంలో అతనికి గుర్తొచ్చినటువంటి వారు ఎవరు? శ్రీ సాయిబాబా. బాబా ఈ రోజు నుంచి నేను ఒక్కరోజు బ్రతికిన, ఆ ఒక్కరోజు నీ కొరకై నేను బ్రతుకుతాను. ఈ ప్రమాదం నుంచి ఎంత ఆయుష్ అయితే నాకు ఇస్తావో ఆ ఆయుష్ అంతా నీ కోసం వెచ్చిస్తాను. అంటే ఎంత గొప్ప పరివర్తన చూడండి. ఒక విశ్వాసం. బాబా అందరూ చనిపోగా నన్నొక్కనే ఎందుకు కాపాడాడు? ఖచ్చితంగా నాతో చేయించుకోవాల్సినటువంటి సత్కార్యాలేవో ఉన్నాయని చెప్పి భావించి తనకున్నటువంటి వ్యాపారాన్ని కొడుకుకు అప్పజెప్పి నిత్యము సాయినామస్మరణలో, అందుకోసం వేషం కట్టలేదు, ఆయన రూపం మార్చుకోలేదు, నిత్యము అదే స్మరణలో ఉంటూ కొడుకులకు కావలసినటువంటి సలహాలు సూచనలు ఇస్తూ వ్యాపారాలన్నీ వారికి అప్పజెప్పి ఇక నుంచి నా జీవితం అంతా కూడా సాయినామ స్మరణలో, ఆయన ధ్యాసలో తప్ప ఇంకొక వ్యాపారం కానీ ఈ సంసారం కానీ నాకు అవసరం లేదు అని చెప్పి అంత గొప్పగా జీవించగలుగుతున్నాడు. అంటే గురువు చేసినటువంటి మేలును మనము గుర్తించగలగాలి. గుర్తించినప్పుడు మన జీవితంలో ఆటోమేటిక్గా మార్పు అత్యంత సులువుగా వచ్చేస్తుందన్నమాట. ఎందుకంటే మనం చాలా మట్టుకు మనుషులుగా మనకేందంటే భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరమేంది తెలుసా? మరిచిపోవడం. ఆ మరిచిపోయేటువంటిది ఇతరులు చేసిన మేలును మర్చిపోతాం, భగవంతుడు చేసినటువంటి మేలును కూడా మర్చిపోతాం. అలా మర్చిపోకుండా ఉండడానికి అనునిత్యము నన్ను గుర్తుపెట్టుకోండి అని అంటాడు బాబా. దీనివల్ల ఏం జరుగుతుంది? అనునిత్యము బాబాను గుర్తుపెట్టుకుంటే మన జీవితంలో కూడా మేలు చేసినటువంటి వాళ్ళను కూడా మనం గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి ఇది మన జీవితంలో ఒక గొప్ప సంస్కరణకు ఇదొక నాంది అన్నమాట. అంతేకాదు మనల్ని ఎంత గొప్పగా బాబా ఉద్ధరిస్తారంటే, ఎవరైతే నా కొరకే మనోప్రాణాలను వెచ్చిస్తారో అటువంటి వారికి నేను రుణపడి ఉంటాను అని అంటారు. వారి కోసము మన మనోప్రాణాలను కనుక త్యాగం చేయగలిగితే, అంటే మనోప్రాణాలను త్యాగం చేయమంటే అదేదో ముక్తో మోక్షమో మరణమో కాదు. మనో అంటే మనస్సును బాబా పైన లగ్నం చేయడం, అంటే బాబాకు మన మనస్సును త్యాగం చేయడం. మన మనస్సును తనువును రెండింటినీ కూడా, మనోప్రాణాలను రెండింటినీ కూడా బాబాకే మనం అంకితం చేయగలిగితే అటువంటి వారికి బాబా రుణపడి ఉంటాను అని అంటున్నారు. అంతేకాదు బాబా ఈ అధ్యాయంలో వారు చెప్పినటువంటి మాటలకు అన్నింటికి కూడా ఇది నా ప్రతిజ్ఞ అని నమ్మండి అని అంటారు. హామీ అనలే బాబా, ఇది నా ప్రతిజ్ఞ. ప్రతిజ్ఞకు హామీకి చాలా తేడా ఉంటుంది. హామీ అంటే వెసులుబాటు ఉన్నప్పుడు అమలుపరిచేది హామీ. ప్రతిజ్ఞ అంటే తప్పకుండా చేసేటువంటిది ప్రతిజ్ఞ. కాబట్టి బాబా మనందరి కోసం కూడా ఈ ప్రతిజ్ఞ చేశారు.
నా అనన్య శరణుజొచ్చి విశ్వాసంతో నా కథలు నా భజన చేసేటువంటి వారిని నేను ఉద్ధరిస్తాను. బాబా అవతారం తీసుకుందే మనల్ని ఉద్ధరించడానికి. ఆ ఉద్ధరించడంలో వారికంటే ఉత్తమములు, వారికంటే సృజన కలిగినటువంటి వారు మరెవరూ ఉండరు. లేకపోతే ఎందుకు మనం ఈ సమయాన్ని బాబా కోసం వెచ్చిస్తాం? వేరే ఏ పనిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే, ఈరోజు మనకున్నటువంటి పెద్ద రుగ్మత ఏంటంటే సెల్ ఫోన్ తీసి ఒక్కసారన్నా దాన్ని చూడడం. అంటే ఎవరైనా ఫోన్ చేశారా, కొత్త నోటిఫికేషన్ వాట్సాప్లో ఏమన్నా వచ్చిందా, ఇది. కానీ బాబా ధ్యాసలో ఉంటే మొబైల్ ఫోన్ బయటికి రాదు అనడానికి నిదర్శనం ఇక్కడ కూర్చున్నటువంటి మీరందరూ కూడా. సద్గురువు యొక్క సహచర్యంలో ఉన్నప్పుడు ఒక సంస్కారం కలిగి ఉండాలనేటువంటిది ఎలా వచ్చింది మనకు? ఎవరైనా నేర్పించారా? కేవలం వారి యొక్క రూపాన్ని మన హృదయంలో కొలువు చేసుకోవడం ద్వారా మన మనసులో ఉన్నటువంటి ఆయన చెప్తూ ఉంటాడు మనకు, నువ్వు ఈ సమయాల్లో నువ్వు ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని శ్రీ సాయిబాబా సాక్షాత్తు చెప్తూ ఉంటారు. అంతేకాదు బాబా మనకిచ్చినటువంటి ఈ సులువైనటువంటి మార్గము ఎంత గొప్పదంటే, మనకు అనేక యుగాల్లో చేసేటువంటి అనేక తంతుల కంటే కూడా కలియుగంలో చేసేటువంటి గురు భజన, గురునామస్మరణ వాటన్నింటికంటే కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుందట. అందుకోసమే శ్రీ సాయి సచ్చరితలో ఒక అద్భుతమైనటువంటి మాట రాస్తారు హేమాడ్ పంత్. కృతాయుగంలో ధ్యానం, త్రేతాయుగంలోని యజ్ఞయాగాదులు, ద్వాపర యుగంలో పూజా అర్చనలు, వీటన్నింటికంటే కూడా కలియుగంలో ఒక్క గురుకథా స్మరణ అంతకు మించినటువంటి, అంటే ఈ 3 యుగాల్లో చేసేటువంటి క్రతువులు ఇచ్చేటువంటి దానికంటే కూడా 100 రెట్లు మీకు పుణ్యాన్ని సంపాదించి పెడుతుంది, ఫలితాన్ని ఇస్తుంది అని అంటారు. అందుకనే శ్రావణ మాసంలో ఈరోజు మనందరము కూడా గురుకథా స్మరణలో ఉండడానికి ప్రయత్నం చేయండి. శ్రావణ మాసం అనగానే మనకు గుర్తొచ్చేది పూజ, అర్చన, యజ్ఞ యాగాదులు. వీటన్నింటికంటే కూడా అత్యంత సులువుగా మీకు ఫలితాన్ని ఇచ్చేటువంటిది ఈ యొక్క గురుకథా స్మరణ మాత్రమే. కాబట్టి వీలైతే రోజు చేయండి, లేకపోతే కనీసం గురువారమైనా సరే ఒక మంచి గురుకథా శ్రవణాన్ని, గురుకథా సత్సంగాన్ని ఆశ్రయించడానికి ప్రయత్నం చేయండి. చేస్తే మనకు ఎవరికీ దక్కనటువంటి పుణ్యం. మీ పక్కింటి ఆవిడ సోమవారం, శుక్రవారాలు పూజకు పూలు, పండ్లు, కొబ్బరికాయలు, నైవేద్యాలు తీసుకెళ్తే ఎంత పుణ్యం వస్తుందో, కేవలం మీరు ఇంట్లో ఉండి గురుకథా శ్రవణం చేసి అంతకు మించినటువంటి రెట్టింపు ఫలితాన్ని మనం పొందగలుగుతాం. అది గురుకథా శ్రవణంలో ఉన్నటువంటి గొప్ప శక్తి. గురుకథా శ్రవణము కేవలం మనకు భక్తిని, పుణ్యాన్ని మాత్రమే ఇవ్వదు, ఒక కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. తెలుసా, సచ్చరితలో ఉన్నటువంటి కథలన్నీ కూడా ఏదో కేవలం భగవంతునికి సంబంధించినటువంటివి, భక్తుల లీలలు ఇవి మాత్రమే కాదు. 3వ అధ్యాయంలో ఒక సంఘటన ఉంటుంది. హేమాడ్ పంతు బాబా యొక్క జీవిత చరిత్ర రాయడానికి వారు అనుమతి తీసుకుంటారు. తీసుకున్న తర్వాత కూడా వారిలో ఒక ఆందోళన ఉంటుంది. అరే, నా స్నేహితుడి యొక్క చరిత్రనే నాకు తెలియదు, ఈ సత్పురుషుడి యొక్క చరిత్ర ఎలా నేను రాసేది? కానీ లాస్ట్కు ఒక కాన్ఫిడెన్స్ బాబా ఇచ్చినటువంటి మాట, నా కథను నేనే రాసుకొని నా భక్తులను రంజింపజేయాలి, నా భక్తులను ఉద్ధరించాలి అని అంటారు. ఆ ఒక్క మాటను పట్టుకున్నాడు హేమాడ్ పంత్. కాబట్టి రచనకు అనుమతి ఇచ్చారు, నేను చేసేటువంటిది ఏమీ లేదు. ఇదంతా ఎవరు చేస్తారు మరి? సాక్షాత్తు వారే హామీ ఇచ్చారు, నా కథను నేనే రాసుకుంటా అని అన్నారు. అటువంటప్పుడు నాకెందుకు దిగులు? వారు చెప్పినట్టు కథలను ప్రోగు చేసుకొని అనేక సంఘటనలకు సంబంధించినటువంటి విషయాలను సేకరించుకుంటే చాలు, నాకెందుకు బెంగ? కాబట్టి ఖచ్చితంగా నేను ఒప్పుకున్నటువంటి పనిని పూర్తి చేస్తాను. అందుకు నేను చేయాల్సినటువంటిది ఒక్కటే, వారికి అనన్యమైనటువంటి శరణాగతి. కాన్ఫిడెన్స్ ఏ విధంగా వచ్చింది హేమాడ్ పంత్కు? భగవంతుడి యొక్క, గురువు యొక్క చరిత్ర రాయాలంటే మామూలు విషయం కాదు, కాకమ్మ కబుర్లు కావవి. దాంట్లో అద్భుతమైనటువంటి జీవన పాఠాలు ఉంటాయి, కేవలం ఆ రోజుకు సంబంధించినటువంటివి కాదు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఈరోజు మనం ఏదైనా చేయాలంటే, ఏదైనా కొనాలంటే కూడా చాలా ఎంక్వైరీలు చేస్తాం కదా, ఇది వాస్తవమా కాదా అని చెప్పి. పూర్వకాలం వేరు. పూర్వకాలం ఏదొచ్చినా అనాసిను, సారడీను, క్రోసిను ఈ మందులే వేసుకునేటువంటి వాళ్ళం.
కానీ ఇప్పుడు ఏదైనా మందు వేసుకోవాలంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసిచ్చినా సరే దాన్ని గూగుల్లో స్కాన్ చేసి దీంట్లో ఏ డ్రగ్ వాడారు, ఏం చేశారు, ఇవన్నీ మనం చూసుకుంటాం కదా. మరి ఎప్పుడో 1910వ సంవత్సరంలో బాబా జీవిత చరిత్ర రాయడానికి అనుమతి ఇచ్చారు. మరి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా రాసింది. ఇప్పుడు ఎవరైతే జెన్జీ కిడ్స్ అంటున్నారు కదా, అటువంటి వాళ్ళు రేపు భవిష్యత్తులో ఇది ఎంతవరకు నిజం, దీన్ని మనం ఆచరించవచ్చా అనేటువంటి తర్కం వస్తుంది కదా. ఆ తర్కం వచ్చినప్పుడు మరి శ్రీ సాయి బాబా అనేటువంటి చరిత్ర నిజమైందేనా, ఆయన ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా మన జీవితంలో అవి ఫలిస్తాయా, ఇటువంటి వాదం కూడా వస్తుంది. ఖచ్చితంగా తర్కం అనేటువంటిది ఉంటుంది. కాకపోతే పూర్వకాలంలో ఏంటంటే ఏ సాధు సత్పురుషుడు కనిపించినా, ఎక్కడ ఏ సాధు సత్పురుషుడు వెలిసినా భగవంతునితో సమానంగా వారిని చూసేటువంటి వారు. అంటే ఆ రోజుల్లో మనస్తత్వం వేరు, ఈ రోజుల్లో మనస్తత్వం ఆలోచనలు వేరు. మరి ఆ రోజు రాసినటువంటి శ్రీ సాయి సచ్చరిత ఈ కల్పాంతం వరకు కూడా ఉండాలంటే అన్ని కాలాల్లో దాన్ని చదివినటువంటి వారికి ఒకే రకమైనటువంటి అనుభవం కలగాలి. అది హేమాడ్ పంతు రాస్తే జరుగుతుందా? కాదు కదా. సాక్షాత్తు భగవంతుడే తన చరిత్రను తను రాసుకుంటే ఆ విధంగా. ఎందుకంటే ఈరోజు శ్రీ సాయి సచ్చరిత మనకు వచ్చి ఒక 4 తరాలు వెళ్ళిపోయాయి. 4వ తరం నుంచి 5వ తరం వాళ్ళు కూడా ఈరోజు బాబాను విశ్వసించడానికి శ్రీ సాయి సచ్చరితనే అంటిపెట్టుకొని ఉన్నారు. చాలా చిన్న చిన్న పిల్లలు, 16-17 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు కూడా షిర్డీలో వెళ్తే స్తవన మంజరి పారాయణ చేస్తూ ఉంటారు, సచ్చరితను పారాయణ చేస్తూ ఉంటారు. ఎలా కలిగింది అంటే కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మన మెదడులు, మన ఆలోచనలు, మన భావనలు ఎలా ఉంటాయో ఆ విధంగా సచ్చరిత మారుతుంది. అందుకనే హేమాడ్ పంతు పూర్తి భారాన్ని బాబా పైన వదిలేశారు. మనమెందుకు చాలా విషయాల్లో బాబా పైన భారాన్ని వెయ్యము. బాబా ఏమో నా పైన భారం వేయండి, నేను మీ భారాలను మోస్తానంటాడు. మనమేమో మన భారాల్ని మనమే నెత్తిలో మోసుకుంటూ బాబా కష్టమవుతుంది, బాబా ఇబ్బంది అవుతుంది, బాబా బరువు అవుతుంది. హేమాడ్ పంతు ఒక జీవితం మనకు ఒక నిదర్శనం. 3వ చాప్టర్లో అదే అనుకుంటాడు, అవును నేనెందుకు చింత చెందాలి, నాకేం అవసరం. ఒక అద్భుతమైనటువంటి మాట రాస్తాడు. హార్మోనియానికి, వేణువుకు తను ఎలా మోగాలనేటువంటి విషయము ఆ బాధ వాటికి ఎందుకు. మోగించేటువంటి వారి నైపుణ్యాన్ని బట్టి, సృజనను బట్టి అవి మోగుతాయి. కాబట్టి సచ్చరిత రచన నాకు అప్పగించారు. వాయించేటువంటి వారి యొక్క నిపుణతను బట్టి వేణువు ఎంత శ్రావ్యంగా అది వేణుగానాన్ని చేస్తుందో, హార్మోనియం ఎంత శ్రావ్యంగా అది మోగుతుందో, అదేవిధంగా నాకు చింత లేదు. ఎందుకంటే నేను వేణువు లాంటి వాడిని, హార్మోనియం లాంటి వాడిని. ఎలా పనిచేయాలనేటువంటిది నాది కాదు బాధ్యత, దాన్ని మోగించేటువంటి వారి బాధ్యత. కాబట్టి ఈ కథారచన అంతా కూడా బాధ్యత తీసుకుంది శ్రీ సాయి బాబా. నేను కేవలం పనిముట్టును మాత్రమే. పనిముట్టుకు బెంగ ఉండదు, చాకుకు బెంగ ఉండదు. చాకుతో మనం కూరగాయలను నిలువ కోయాలా, అడ్డంగా కోయాలా అనేటువంటిది కోసేవాడి యొక్క సమర్థత. అంతే తప్ప చాకుకు నైపుణ్యత అవసరం లేదు. అదేవిధంగా నాకు అవసరం లేదు నైపుణ్యత. నేను ఎవరి చరిత్ర రాయలేదు, నాకు పెద్దగా ఏ గ్రంథాలు పఠించినటువంటి వాడిని కాదు. అయినా సరే సద్గురువు నన్ను ఒక పనిముట్టుగా ఉపయోగించుకున్నాడు. సచ్చరితను ఎంత రమ్యంగా, ఎంత అపురూపంగా రాయించుకోవాలనేటువంటిది బాధ్యత ఆయనది, నాది కాదు. అందుకనే సచ్చరిత ఇంత అద్భుతంగా మన చేతికి వచ్చింది. లేకపోతే సచ్చరిత ఇంత అద్భుతంగా మన చేతికి వచ్చేటువంటిది కాదు. హేమాడ్ పంతు తన అహంకారంతో తన ఇష్టం వచ్చినట్టు వారు బాబా చరిత్ర రాసి ఉంటే ఇంత సజీవంగా సచ్చరిత ఉండేటువంటిది కాదు. దాదాపు 110 సంవత్సరాలు గడుస్తున్నా సరే వారి యొక్క చరిత్ర ఇంత సజీవంగా ఉండడానికి కారణం హేమాడ్ పంతు చేసినటువంటి సర్వస్వ శరణాగతి. అదేవిధంగా బాబా నాకు ఈ పని అప్పగించారు కాబట్టి ఈ పనిని నేను పూర్తి చేయగలుగుతాననేటువంటి కాన్ఫిడెన్స్, విశ్వాసమే హేమాడ్ పంతును శ్రీ సాయి సచ్చరిత అద్భుతంగా రాయడానికి అంత గొప్ప అవకాశం బాబా ఇచ్చారు. అందుకోసం వారు చేయాల్సినవి చేశారు, సర్వస్వ శరణాగతి చేశారు. ఇది నేను కాదు రాసేది, సర్వము సాయికే సమర్పణం అనేటువంటి భావనతో హేమాడ్ పంతు ఉన్నాడు. అందుకనే సచ్చరిత అంత అద్భుతంగా మన ముందుకు రాగలిగింది. ఈరోజు సచ్చరిత మనము ఎప్పుడు చదివినా సరే ఎంత సజీవంగా ఉంటుంది. అది ఏ కథ చదివినా ఇది మన జీవితమేమో అనిపిస్తుంది. ఎవరైతే నిత్యము గురునామస్మరణలో ఉంటారో ఆ గురునామస్మరణలో ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా శుభాలు కలుగుతాయట. గురువును ఈ కలియుగంలో ఎందుకు ఆశ్రయించాలి? ఈ కలియుగంలోనే కాదు,
మనకు తెలిసినటువంటి ప్రతి యుగంలో అవతరించినటువంటి భగవంతుడు ఖచ్చితంగా గురువును ఆశ్రయించి ఉన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ సందీపుల వారిని ఎందుకు ఆశ్రయించాలి? శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు, హరినామ స్మరణ కంటే కూడా గురువు యొక్క స్తవనం నాకు 1000 రెట్లు ఇష్టము అని అంటారు. కలియుగంలో గురునామ స్మరణే, గురు స్తవనమే నాకు 1000 రెట్లు ఇష్టం. అంటే శ్రీహరి తన నామం కంటే కూడా ఎవరైతే గురువు యొక్క స్తవనాన్ని అంటే పొగడత గురువును కీర్తిస్తూ ఉంటారో అటువంటి ఆ కీర్తనే తనకిష్టము అని అన్నారు. కాబట్టి ఇంకా ఇంతకంటే ఈ కలియుగంలో మనకు గొప్ప సాధన ఏమీ లేదు. మనందరికీ కూడా శ్రీ సాయి సచ్చరిత ద్వారా బాబా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా 100కి 200% అవి అమలవుతూనే ఉంటాయి. కలియుగంలో గురువును ఆశ్రయిస్తే కలిగేటువంటి లాభాలు. అంతేకాదు ఈ కలియుగంలో కేవలం శ్రీ సాయిబాబా తప్ప మరెవ్వరూ కూడా గురు మార్గంలో మనల్ని ఉద్ధరించేటువంటి ఉత్తమ సమర్థులైనటువంటి గురువులు ఎవరూ లేరు. భారతావనంలో అనేక మంది గురు పరంపర వచ్చారు. కేవలం శ్రీ సాయిబాబానే శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు అని ఎందుకంటాం? సమర్థుడు. ఈ కలియుగంలో గురు పరంపరలో ఒక్క శ్రీ సాయిబాబా మాత్రమే సమర్థుడు. సంస్కరించేది, మనల్ని సమర్థవంతంగా తయారు చేసేది ఆయన ఒక్కరే. ఈరోజు బాబాను మనము త్రిమూర్తి స్వరూపంగా కొలుచుకుంటాం. ఎందుకనంటే బాబాలో త్రిమూర్తి స్వరూపం దాగి ఉండు అనడానికి నిదర్శనం ఏమిటో తెలుసా? మీరు షిరిడీ వెళ్ళినప్పుడు చూడండి, గురుస్థాన్లో శ్రీ మహావిష్ణువు యొక్క పాదుకలు అక్కడ ఉంటాయి. పక్కనే శివుడు ఉంటాడు. శ్రావణ మాసం మనం ఏం చేస్తాము? శ్రావణ మాసం అంతా కూడా శివకేశవుల యొక్క ప్రీతి కలిగినటువంటి మాసం అని చెప్పి శివకేశవులను ఇద్దరినీ పూజించుకుంటాం మనం. అందుకనే గురుస్థాన్లో బాబా శివుడికి కేశవుడికి నాకు తేడా లేదు అనేటువంటి దాన్ని చూపెట్టడానికి గురుస్థాన్లో మొదట పాదుకలు లేవు, శివలింగము లేదు. బాబా షిరిడీకి వచ్చినటువంటి తొలినాళ్లలో వారు అక్కడ కూర్చుంటున్నారని చెప్పి భూగృహాన్ని తవ్వితే అందులో జపమాల, దీపాలు ఇవన్నీ ఉన్నాయి. అక్కడ శివుడు లేరు, పాదుకలు లేవు. కానీ కాలక్రమంలో భక్తుల యొక్క పరిణితి పెంచడానికి, నేను త్రిమూర్తుల యొక్క స్వరూపం అని చెప్పడానికి తన తల్లి వేప చెట్టు, అమ్మవారుగా మనం కొలుచుకుంటాం వేప చెట్టును. వేప చెట్టు నీడలోన వేద వేద్యుడు వెలిశాడు మన కోసం వేదాతీతుడు అని చెప్పి అద్భుతమైనటువంటి పాట ఉంటుంది. వేప చెట్టే కల్పవృక్షం అయిపోయింది. ఈరోజు చాలామంది షిరిడీ వెళ్తే సమాధి మందిరాన్ని దర్శిస్తారు, అదేవిధంగా ద్వారకామాయిని దర్శిస్తారు. వీటన్నింటికంటే శక్తివంతమైనటువంటిది గురుస్థాన్. ఆ గురుస్థాన్లో ఉన్నటువంటి శివకేశవుల యొక్క ప్రదక్షిణ ఎంతో పుణ్యాన్ని, ఎంతో గొప్ప అనుభూతిని మనకు కలిగిస్తుంది. కాబట్టి బాబా యొక్క స్వరూపము త్రిమూర్తుల స్వరూపం. శ్రావణ మాసంలో ఎవరైతే గురునామస్మరణలో ఉంటారో అత్యంత సులువుగా ఈ శ్రావణ మాసంలో మనము శివుణ్ణి, విష్ణువుని, శివకేశవులిద్దరినీ కూడా ఆరాధించినటువంటి పుణ్యం ఒక్క గురుకథా శ్రవణం ద్వారా మాత్రమే లభిస్తుంది. ఆ పుణ్యాన్ని అందరం కలిసి మూటగట్టుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. జ్ఞానహారతి జ్ఞానజ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతుల హారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతుల హారతి. పఠనంలో మేముంటాము, నీ మధుర వచనాలతో మైమరచిపోతాము, నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము. పాలో వెలిగిన జ్ఞాన
జ్యోతులతో హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతుల హారతి సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమ హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతుల హారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞానహారతి జ్ఞానజ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతుల హారతి సాయీశుడు స్వయముగా తాను సరుకులన్నీ తెచ్చుకొని వంట కూడా తానే చేస్తూ ఉడికిందో లేదోనని వేడి వేడి డేకిసాలో చేయి పెట్టి కలిపి మరి అంతుబట్టని రుచులతో కుమకుమలాడే మసీదు ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే మహల్సాకు తాత్యాకు ముందుగా ప్రసాదమిచ్చి అందరికీ తానే అవుతూ